మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జోగులాంబ జిల్లా నుంచి దర్శనార్థం వీళ్ళు మొత్తం 6 మంది రావడం జరిగింది. నిన్న ట్రైన్లోకి ఇవాళ మార్నింగ్ రేణిగుంటలు దిగి అలిపిరి మెట్ల మార్గం ద్వారా మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో పిఎస్సి 2 దగ్గరికి వచ్చి లేడీస్ని పిల్లల్ని ఒక చోట పెట్టి ముగ్గురు మగవాళ్ళు దర్శనం నిమిత్తం రూమ్ కావాలని రూమ్ పోవడానికి వెళ్ళింది. ఆ సమయంలో కొంచెం వీళ్ళు కష్టపడి నడిచి రావడం వల్ల ఆదమర్స్గా పడుకోవడం జరిగింది. చిన్న బాబు 3 సంవత్సరాల పేరు అభినయ్ అన్నటువంటి బాబు కనపట్లేదని తెలిసింది. పక్కన ఎవరు కూడా లేడీస్ కూడా ఉన్నారు. అబ్బాయికి సెల్ ఫోన్ ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం బాబు కనపట్లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రీడ్ చేసి అప్పుడే మేము ఒక 3 బృందాలని ఒకరిని సీసీటీవీకి, ఒకళ్ళు బస్ స్టాండ్కి, ఒకళ్ళు రైల్వే స్టేషన్కి, ఆ జిఎంసీ టోల్ గేట్ దగ్గర అలిపిరి మార్గంలో మేము చెక్ చేస్తాం. మా వెంకటేశ్వర దయ వల్ల బాబుని త్వరలో పట్టుకుంటాం. ఇంకా తెలియదు. ఆ టీము చర్చింగ్లో ఉన్నారు. ఆ చర్చింగ్ దాన్ని బట్టి దాన్ని ట్రాక్ తీస్తాం. లేదు, అబ్బాయి తండ్రి దగ్గర ఉన్నది, పిఎస్సి దగ్గర ఉన్నది ఒకటే తప్ప, మా దగ్గర తప్ప ఇంకా ట్రాక్ ఏమి రాలేదు. మేము ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. అప్పుడే మేము తిరుపతి రైల్వే స్టేషన్ పంపించాము, తిరుపతి బస్ స్టాండ్ పంపించడం జరిగింది. తిరుమల బస్ స్టాండు, జిఎంసీ టోల్ గేటు, ఒకటి కమాండ్ కంట్రోలు, పిఎస్సి 1, పిఎస్సి 2 పరిసర ప్రాంతాల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా మా స్టాఫ్ను పంపించి చెక్ చేస్తున్నాం. వాళ్ళ ఫాదర్ బాబుని అయితే 3:30కి మేము రూమ్ దగ్గర పోయినాం సార్. ఆలోపు చూస్తే తీసుకుపోయినారని చెప్తున్నాం. మా బాధ అంటే ఎక్కడికి వచ్చినారు మీరు? మేమైతే ఇక్కడ తిరుపతి దర్శనంకి వచ్చినాం. ఓకే, ఎంత మీ బాబు వయసు ఎంత? ఒక 3 సంవత్సరాలు. ఓకే, ఎవరు తీసుకెళ్ళారు తెలుసా? ఏం తెలియదు, ఎవరో లేడీస్ అని చెప్పినారు. అంతే సార్. వెతికినారా మీరు? వెతికినాం సార్, గంటన్నర వెతికినాం, అయినా కనబడలేదు.